ఇది యాత్రల పిచ్చి బాగా పెరిగింది. ఎందుకు యాత్ర చేస్తున్నాం? శ్రీశైలం ఎందుకు ఎడతారు? ఇక్కడ శివుడు లేడా? మీ ఇంటి పక్క శివాలయం లేదా? ఇక యాత్రలు చేసావు, ఏమి సాధించావు? ఆలోచిద్దామండి. అందరూ ఇవాళ యాత్రలు చేసేవాళ్ళు చాలా పెరిగారు విచిత్రంగా. కానీ లోకంలో ఏమైనా మార్పు వచ్చిందా? ధర్మం పెరిగినట్టుగా ఉందా? ఒక మాత్ర వేసుకుంటే శరీరంలో మార్పు వస్తుంది కదా, ఒక యాత్ర చేస్తే ఎంత మార్పు రావాలండి శరీరంలో? అలా బిళ్ళకి ఆ మహిమ ఉందని, ఒక మాత్రకింత మహిమ ఉంటే ఒక యాత్రకి మహిమ లేకపోవడం ఏంటండి? కాశీ పెడతారు, ఆ నీళ్లు పట్టుకొచ్చి రామేశ్వరంలో వదులుతారు, ఆ నీళ్లు పట్టుకొచ్చి ఇంకో నెత్తి మీద పోస్తారు, బుద్ధి మాత్రం మారదు. ఇంట్లో గొడవలే. ఏదో 6 ఎకరం పొలం కోసం 6 సంవత్సరాలు కోర్టు చుట్టూ తిరుగుతారు. కాశీ ఎందుకు వెళ్ళావు? బుద్ధి లేక. కోర్టుకెళ్ళడానిక? కాశీకి మిగిలిన వాటికి తేడా ఏమిటంటే అన్ని చోట్ల మరణం అమంగళం, కాశీలో మరణం సర్వమంగళం. పోవాలని కోరుకుంటారు, పోవడానికే అక్కడికి వెడతారు. మరణం మంగళం ఎత్ర. అటువంటి నగరం మరొకటి ఉందా? మరణాన్ని